హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఇంట్లో కూర్చొని ఏం చేస్తాను? అమ్మని గొప్పడి ఏం చేస్తావు? నువ్వు బజ్జినవా? హే గైస్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వచ్చి మన ప్రసాద్ వ్లాగ్స్. సో టుడే టైం వచ్చేసి 8:35. జున్ను స్కూల్ తీసుకెళ్తున్నా యథావిధిగా. ఇది రొటీన్ చేసే పని. మా జున్ను విన్నులు ఇక్కడ ఇంకా టీవీ చూస్తున్నారు. జున్ను రెడీ అయ్యాడు. చలో పోయి అమ్మ బాయ్ బాయ్ బాయ్. చలో మార్నింగ్ బ్యాగ్ రోజు జున్ను బ్యాగులు బరువెక్కిపోతున్నాయి. సో హృదయించాడు. ప్రజెంట్ వీఆర్ గోయింగ్. ఓన్లీ 10 minutes ఉంది జున్ను స్కూల్కి రీచ్ కావడానికి. అందువరకు ఫాస్ట్గా వెళ్తున్నాం మేము ఎప్పుడైతే ప్రజెంట్ అయితే. జున్నుడు ఇది ఇచ్చాను. హరికృష్ణ దగ్గరికి వచ్చాను. ఇక్కడ జాన్సన్ గ్లోబల్ స్కూల్ ఉంది. ఈ స్కూల్లో ఏది నెట్వర్క్ కూడా సరిగా పనిచేయట్లేదు. ఫీజులు కడితే లోపల స్కానర్ ఎవరు పనిచేయట్లేదు. బయటగాను ఇక్కడ స్కానర్ ఒకడ, పేమెంట్ ఒకడ జరుగుతుంది. జున్ను స్కూల్లో దించాను. గ్లోబల్ హై స్కూల్కి వెళ్ళాను. అక్కడ మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళొచ్చి పెట్రోల్ బండిలో అయిపోయింది. పెట్రోల్ వస్తున్నాను. సో ఇంకా మళ్ళీ బయలుదేరుతున్నాను. టైం వచ్చేసి 9:09 అవుతుంది. సో స్కూళ్ళలో చాలామంది పిల్లలకి ప్రాబ్లం చేస్తున్నారు. ఏ స్కూల్ ఏంటని కాకుండా స్కూల్ ఫీజు కట్టకుండా లాస్ట్ డేట్కి వచ్చినాక పిల్లల్ని బయట నిలబెట్టడం, పిల్లలతో సఫర్ అయ్యడం. ఎవరైనా అడిగితే పేరెంట్స్ని అడగాలి, అది చేయాలి. కానీ పిల్లల్ని సఫర్ చేయొద్దు. నేను అన్ని స్కూళ్ళకి చెప్తున్నాను. పేమెంట్ కట్టేది తల్లిదండ్రులను అనాలి, కానీ పిల్లల్ని సఫర్ చేయొద్దని నా రిక్వెస్ట్. అయితే నేను మాట్లాడేది జున్ను స్కూల్ కాదు. నేనైతే పేమెంట్ అయితే ఫుల్ పేమెంటే వేసేస్తాను ఎప్పుడు. కానీ జున్ను స్కూల్లో వేరే స్కూళ్ళలో కొందరు తల్లిదండ్రులు పేమెంట్లు లేట్గా ఇన్స్టాల్మెంట్ పద్ధతులు కడతారు కదా, వాళ్ళను వచ్చినప్పుడు పేరెంట్స్ అక్కడ కౌంటర్ దగ్గర ఉంచుకోక పిల్లల్ని కూడా కౌంటర్ దగ్గర వస్తున్నారు అనమాట. క్లాస్లో పంపించట్లేదు. వాళ్ళ పిల్లలు చాలామంది సఫర్ అవుతారు. ఈరోజు చూశాను. ఇలా జరగడం కరెక్ట్ కాదు. సో మీరు జాగ్రత్త తీసుకోండి ఎవరైనా స్కూల్ నడిపే వాళ్ళు. చలో టైం వచ్చేసి 9:30. పాల ప్యాకెట్ తీసుకొని ఇంటికి వస్తున్నాను ప్రజెంట్ అయితే. మాకు విన్నాను ఏం చేస్తున్నాడు చూద్దాం. కార్తీక్ నాని, విన్నాని ఎక్కడ ఉన్నాడు? అమ్మ ఏం చేస్తుంది? ఏం తింటున్నాం మనం? బొబ్బాయిలో తింటుందమ్మా. మధ్యాహ్నం 12:21 మన ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 2 వీడియో ఎడిషన్. దిస్ ఇస్ ద 3rd వీడియో ఈరోజు. టైం అమ్మనేమో మొన్న నుంచి చెప్తున్నాను కదా మీకు, కంటిన్యూగా బట్టలు కుట్టేది. ఇవి బయట గిరాకీ బట్టలు కావన్నమాట. ఒకసారి మా ధనం చిన్నమ్మాయి, ఒకసారి మా స్వాతి, ఒకసారి అమ్మాయి, ఒకసారి ఇంకేమైనా కుట్టాయమ్మా. అయ్యో అమ్మ చూడు, ఇవే పిసి కుడుతున్నాయి అంటుంది. 12:30 సమయంలో చూసారా బయట వాతావరణం ఎట్లా అనిపిస్తుందో. జస్ట్ ఒక పిట్టల సౌండ్లు అవి మాత్రం వినిపిస్తున్నాయి బయట. ఇది వాతావరణం అంత ఇట్లుంది. విన్నాను జరక పడుకోలేచి ఇప్పుడు ఆట ఆడుతున్నాడు. ఏం చేస్తావు? నువ్వు బజ్జినావా? ఎంతసేపు బాగా బజ్జుకున్నావా? కొద్దిసేపు బజ్జుకున్నావా? కొంచెం సేపు బజ్జుకున్నావా? నేను వీడియో ఎడిట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చిండు. టైం వచ్చేసి 1:20. ఆమె తిన్నావా? నువ్వు ఆమె తిన్నావా? ఏం కర్రీ వేసుకుని తిన్నావు? ఝాన్సీ ఆమ. అమ్మ పెట్టిందా? అమ్మ అనాలి. అమ్మ పెట్టిందా? ఝాన్సీ ఆమా. ఏం చేస్తున్నావు మరి నువ్వు ఇప్పుడు? నాన్న పెట్టిపోయింది, ఆచిపోయిందా? నువ్వు పోలే నాన్న దగ్గరికి? మరి నువ్వు పోలే నాన్న దగ్గర పోలే? ఎందుకు మరి? ఏం చేస్తాను? ఇంట్లో కూర్చొని ఏం చేస్తాను? నువ్వేం చేస్తలేవా? నువ్వు బజ్జుకున్నావా? నువ్వు బజ్జుకుంటే నాన్నమ్మ బయటకు వెళ్ళిందా? సో మా విన్నాను ఇట్లా టైం పాస్, ఫుల్ టైం పాస్ అవుతుంది. నానమ్మ వచ్చింది. నానమ్మ ఉందా? మరి లేదన్నావా నానమ్మ? ఆచిపోయిందన్నావు కదా. ఇక్కడే ఉంది నానమ్మ. ఉందా? టైం 3:30. ముందే వచ్చేసిన జున్ను స్కూల్కి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి చలికాలం పోయింది. ఇక ఎండాకాలం లాగా అనిపిస్తుంది అనమాట. టైం 3:41. సరే జున్ను గేట్ పెట్టేస్తున్నావా? నువ్వు పెట్టేస్తావా? నేను పెట్టాలా గేట్? జున్ను అని గేట్ పెడుతున్నాడు. ఇక్కడ అందరి కదా, పైన నేను పెట్టేస్తా. ఓకేనా కదా? ఎంత ముందు వచ్చినా కూడా స్కూల్ టైంకే పంపిస్తారు కదా బయట స్కూల్లోకి వెళ్ళి. సో ఇవాళ ముందు వెళ్ళిన అనమాట. దాదాపు ఆల్మోస్ట్ 20 నిమిషాల ముందు వెళ్ళిన. మళ్ళీ మాత్రం 3:40కి ఇంటికి వచ్చేసినాం. జున్ను అని షూ ఎందుకు వేసుకొని ఇవాళ? మరి షూ కాదు, చెప్పులు వేసుకున్నావు కదా. చెప్పులుండే షూ అంటాను నేను. విన్నాను ఏం చేస్తున్నాయి? వినునాని ఆటలాడుతున్నాయి ఇక్కడ. 7:09 అవుతుంది. నేను నిద్ర వచ్చేసింది, పడుకున్నాను. యాక్చువల్ వాళ్ళ గురువారం రైల్వే స్టేషన్కి వెళ్దాం అనుకున్నా. 7:10 అవుతుంది. 7 బాగుపోతుంది. అమ్మనేమో మిషన్ కుడుతుంది. అమ్మ కరెంట్ మోటార్ ఉన్నా కూడా ఈ మిషన్ కుట్టింది అనమాట. దాకా
అమ్మని గొప్పడి ఈ మిషన్కి వెళ్ళి ఆ మిషన్ ట్రాన్స్ఫర్ చేయించాను అనమాట. మోటార్ ఉండగా అమ్మ తొక్కుకుంటూ ఉంటుంది, మోటార్ ఉండగా తొక్కుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ విన్నానేమో డౌట్ చేస్తున్నాడు. నువ్వు వస్తావా? ఇంట్లోకి రాపో, అమ్మని అడిగిరాపో. ఓ అడిగిరాపో ఫస్ట్ నువ్వు. ప్రజెంట్ బయటకు పోదానంట అంటే విను నేను వస్తాను ఏడ్చుకుంటూ కూర్చున్నాడు ఇక్కడ. జున్నేమో చెప్పులు ఇస్తాడు తమ్మునికి. బాయ్ బాయ్ బాయ్. జున్ను నోనా జున్ను ఏమన్నాడు నేను? సరే నిన్ను తీసుకుపోతా, జున్ను తీసుకుపోతా, ఓకేనా? ముగ్గురం పోదాం, ఓకేనా? సరే ఇద్దరు సరే అప్పుడు ఏడుస్తున్నారు ఇద్దరు, ఒకరంటే ఒకరి మీద కాంపిటేట్ వేసుకుంటున్నారు ఇవాళ. సరే పోదాం, ముగ్గురం పోదామా? అందరు హాయ్ చెప్పండి మరి. హాయ్ చెప్పండి కూడా. హాయ్ వాళ్ళకు రావా? నువ్వు వస్తావు కదా, హాయ్ చెప్పు మరి. హాయ్ చెప్పు తీసుకోతా. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. నువ్వు ఆయన ఒప్పవాట, ఎందుకు చెప్పావు మరి? చెప్పావు ఎందుకు చెప్పావు? నువ్వు చెప్తానా జున్ను? హాయ్ చెప్పు. అన్నయ్య హాయ్ చెప్పిండు, జున్ను అన్న తీసుకోవతా. విన్ను హాయ్ చెప్తే విన్ను తీసుకోవతా. చెప్పవా? చెప్పవా నువ్వు? అన్న బాగున్నా మరి? నేను బాగున్నా? నువ్వు హాయ్ చెప్తే అందరు తీసుకోవతా నిన్ను. మీద ఎక్కి కూర్చున్నాడు ఇక సుశీల. ఇది మా వినులాడి. సాయంత్రం ఏంటంటే బయటకు పోదామని చెప్పేసి ఏడవడము. ఓకే ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ మనం ఏమంటారు తిరుపతి ట్రైన్ అయితే వెళ్ళిపోయింది, టైం 7:20 అవుతుంది. రైల్వే స్టేషన్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా వీళ్ళతో అట్లా తిరిగి మళ్ళీ బయట మీకోసమే అట్లా మీకోసం ఉపయోగపడితే వీళ్ళకి ఉపయోగపడితే బయట తిరిగేస్తాం. యాక్షన్ పదా మీకే ఉంటాడు, విన్ ఇంటికా ఉంటాడు, ఓకేనా? ఉండవు ఇక్కడ వస్తావా? వినురాని జునురాని ఇచ్చుకొని ఫైనల్గా బయటకు వచ్చేసాను. అండ్ పాల ప్యాకెట్ షాప్ వచ్చి బ్రెడ్ తీసుకున్నాము. ఇక్కడి నుంచి ఎటు పోతామో తెలియదు, ఒక రౌండ్ తీసుకొని వద్దాం, ఓకేనా? బయటకు వదా? బయటకు వద్దారా? బయటకు వదా? నువ్వు ఇంటికి వదమ్మా జున్ను కదా. వినురాని బయటకు వదా అంటాడు, జున్ను అని ఇంటికి వదాం అంటాడు. చూద్దాం ఎటు అవుతుందో. సో నేనైతే మా జున్ను విన్ను తీసుకొని ఫైనల్గా అయితే కర్మర్ రైల్వే స్టేషన్కి వచ్చాను. ఓకే సో దీనికి రైల్వే సంబంధించిన డెవలప్మెంట్ అయితే నెక్స్ట్ వీడియోలో కూడా మార్నింగ్ డే టైంలో కూడా ఒకసారి చేస్తాను. ప్రస్తుతం అయితే కర్మ రైల్వే స్టేషన్లో జున్ను విన్నుతో పాటు అండ్ నైట్ కూడా ఒక వీడియో చేశాను, డెవలప్మెంట్ ఏమేమి జరిగినాయి ఎక్కడ అని చెప్పేసి. వెళ్ళి వరప్రసవరం చాలా చూడండి. సో జున్ను విన్ను తీసుకొని ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే బండి మీద రైల్వే స్టేషన్ ఇంటికి వెళ్తున్నాము. బయట గాలి అయితే వస్తుంది. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినాము. జున్ను విన్న చెరొక బ్రెడ్ తీసుకొని వచ్చేసారు. 8 గంటలకు ఇంటికి వచ్చేసినాము. సో కర్మ రిలేషన్ వీడియో చేసినాము. అండ్ ఇక్కడ అమ్మ వాళ్ళు ఫోన్ వీడియో కాల్ మాట్లాడుతున్నారు. జున్ను అని విన్న అయితే బ్రెడ్ తీసుకొని వచ్చేసిళ్ళు. సో వీళ్ళు జామ్ పెట్టుకుని తింటారు, వీడియో కాల్ మాట్లాడుతున్నారు. విన్ను జున్ను చూసి ఎగ్జైట్ అవుతున్నారు అనమాట. ప్రజెంట్ మళ్ళీ నేను ఇక్కడ వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను ప్రజెంట్ వల్ల. ప్రజెంట్ అయితే 8:50 అవుతుంది. నా వీడియో ఎడిటింగ్ అయితే ఇక్కడ కొనసాగుతుంది. జున్ను విన్నులకి బాగా ఆడుతున్నారు. చిన్న బాల్ ఉందట, పెద్ద బాల్ పడుతున్నారు. సో ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటికి టైం 9. తినేసి మన వీడియో కంటిన్యూ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ వీడియో బై బై. జై హింద్. కీప్ వాచింగ్ వరప్రసవం.